అతను ఓ నిరుద్యోగి. ఏదైనా జాబ్ దొరుకుతుందనే ఆశతో ఏపీ అగ్రికల్చర్లో శిక్షణ తీసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో కొత్తగా ఆలోచించాడు. తానే నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అనుభవంతో ఆర్గానిక్ పద్ధతిలో తేనె ఉత్పత్తి ప్రారంభించాడు. అంతే, అతని దశ తిరిగింది. చేతి నిండా డబ్బులు జమ అయ్యాయి. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓరుగంటి భగవాన్ అనే యువకుడు ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో తేనెటీగల పెంపకంపై శిక్షణ పొందాడు. తానే నలుగురికి ఉపాధి కల్పించాలనే కొత్త ఆలోచనతో తేనెటీగల పెంపకం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. భగవాన్ మిలిఫెరా యూరోప్ జాతికి చెందిన తేనెటీగలను గత 4 సంవత్సరాలుగా పెంచుతున్నాడు. ప్రస్తుతం ఇక్కడ 10 బాక్సులలో తేనెటీగలు పెంచుతున్నాడు. నెలకు 3 సార్లు తేనె వస్తుంది. ఒక బాక్స్ లో గరిష్టంగా 7 కిలోల వరకు తేనె వస్తుంది. ఇందులో ఉన్న కూలీ ఈగలు బయట రోజుకు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 16,000 పుష్పాలపై వాలి అందులో ఉన్న మకరందాన్ని సేకరించి తేనెగా మలిచి బాక్సుల్లో నిల్వ చేయడం జరుగుతుంది. కూలీ ఈగ జీవితకాలం 4 నుండి 6 వారాలు మాత్రమే. ఒక్కో బాక్స్ లో 3 రకాల ఈగలుంటాయి. ఇందులో కూలీ ఈగలు, రాణి ఈగలు, మగ ఈగలు ఉంటాయి. రాణి ఈగ బంగారు రంగులో ఉంటుంది. ఇది రోజుకు 2000 గుడ్లను పెడుతుంది. మొగజాతి ఈగలు రాణి ఈగకు గుడ్లకు రక్షణగా ఉంటాయి. రాణి ఈగ పెట్టిన గుడ్ల నుండి 21 రోజుల్లో కూలి ఈగలు పుడతాయి. భగవాన్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించేందుకు 10 బాక్సులలో పెంచుతున్నాడు. ఇతనికి ఇంకా జగిత్యాలలో 100 బాక్సుల వరకు ఉన్నాయి. తేనెటీగల వల్ల ఒకవైపు తేనె ఉత్పత్తి, మరోవైపు పంట పొలాలకు పాలినేషన్ జరుగుతుంది. అయితే తేనెటీగల వల్ల పూర్వం పంట పొలాలకు అధిక మొత్తంలో పాలినేషన్ జరిగేది. దాంతో రైతులకు లాభం చేకూర్చే విధంగా ఈ హనీబీస్ ఉపయోగపడేవి. ఈ హనీబీస్ రైతు వేసుకున్న పంట చేల యొక్క మొగ్గలను పరగ సంపర్కం చేసి మొగ్గను పువ్వుగా, పువ్వును కాయగా ఎదిగే విధంగా సహాయం చేస్తాయి. దీనివల్ల రైతుకు దిగుబడి పెరిగి ఎక్కువ లాభాలు వస్తాయి. భగవాన్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద మొత్తంలో తేనెటీగల పెంపకం చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ రైతులు పంటలపై అధిక మోతాదులు క్రిమి సంహార మందులు పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన తేనెటీగలు ఆ పంటల వద్దకు పోయినప్పుడు క్రిమి సంహారక మందుల ప్రభావం వల్ల చనిపోతున్నాయి. అందుకే భగవాన్ తక్కువ బాక్సులతో మొదలుపెట్టాడు. మార్కెట్లో దొరికే తేనె వివిధ రకాల కెమికల్స్ తో తయారవుతుంది. కానీ ఓరుగంటి భగవాన్ తయారు చేసే తేనె పూర్తిగా స్వచ్ఛమైంది. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో తయారవుతుండడం వల్ల మన భగవాన్ తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్గానిక్ తేనెను వాడుతున్నారు. ఎలాంటి రసాయనాలు లేకుండా తయారు చేస్తున్న తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా తేనె అంటే మానవాళికి దివ్య ఔషధంగా భావిస్తారు. ఇందులో చాలా ఔషధ లక్షణాలు ఇవి ఉన్నాయి. తేనె తాగడం వలన రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. తేనెను అప్పుడే పుట్టిన పిల్లల నుండి ముసలివారి వరకు వాడవచ్చు. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులకు, అలాగే దీర్ఘకాలిక చర్మ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. తేనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తేనెటీగల పెంపకం వల్ల ఆర్థికంగా మంచి లాభాలున్నాయని రైతులు ఎవరైనా ముందుకొచ్చి తేనెటీగల పెంపకం చేపట్టాలనుకుంటే సలహాలు, సూచనలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓరుగంటి భగవాన్ అంటున్నాడు. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నేను జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎపికల్చర్ ద్వారా తేనెటీగల పెంపకం తీసుకోవడం జరిగింది. ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పెట్టడం జరిగింది. ఇది ఎఫిస్ మెలిఫెరా అనే జాతికి సంబంధించింది, యూరప్ కంట్రీకి సంబంధించింది. ఈ తేనె వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఔషధాలు ఉంటాయి. ఇందులో 3 రకాల ఈగలు ఉంటాయి. డ్రోన్, వర్కర్ బీస్, క్వీన్ బీ ఉంటుంది. క్వీన్ బీ వచ్చేసి రోజుకు 1000 నుండి 2000 గుడ్లు పెట్టడం జరుగుతుంది. వర్కర్ బీస్ వచ్చి దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపుగా 16,000 పుష్పాలపైన వాలి అందులో ఉన్న నెక్టార్ని కలెక్ట్ చేసి అది హనీగా మార్చడం జరుగుతుంది. దీనివల్ల ఈ హనీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయడం, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ జరగడం, చాలా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ సమస్యలు ఉన్నా, తిమ్మిర్లున్నా బాడీలో మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ తేనె కాబట్టి ఇది మంచిగా ఉపయోగకరమైనది. ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరిచయం చేయడానికి ఇక్కడ ఒక 10 బాక్సులు పెట్టడం జరిగింది. నావి ఇంకా జగిత్యాలలో 100 బాక్సులు పైగా ఉన్నాయి.
For more videos like this, subscribe Big TV channel.